ఏంటి అనేది తర్వాత విషయం. బట్ ఏ బేసిస్తో నీలం మధు గారికి టికెట్ ఇచ్చారు అనేది అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేదు బీజేపీ నాయకులు కానీ అడుగుతున్న ప్రశ్న. ఇప్పటివరకు నందారెడ్డి గారు చెప్పిన కూడా విషయం కూడా అది. ఆయనకు పటాన్ చెరువులోనే ప్లేసెస్ తెలియదు, ఆ చివరి నుంచి ఏ చివరి వరకు ఏమున్నాయో తెలియదు. అలాంటిది మెదక్ జిల్లాకు సంబంధించి ఆయనకి ఎట్లా ఎంపీ టికెట్ ఇస్తారు, ఆయనకి ఏం అవగాహన ఉంది రాజకీయాలకు సంబంధించి అనేది ఒక ప్రధానంగా వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నీలం మధు గారికి టికెట్ ఇవ్వడంలో ఏంటి, ఏం ఆలోచించి ఆయనకు టికెట్ ఇచ్చింది? అందరికీ ఛానల్లో పాల్గొన్న సభ్యులకి ప్లస్ మన యువ ప్రేక్షకులకి మీకు కూడా నమస్కారాలు. చాలా మటుకు ఇప్పుడు మిత్రులు చాలా మాట్లాడినారు. నేనేమంటున్నానంటే ఒక నిరుపేద బిడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇళ్ళలు తెలియని వాళ్ళు కానీ ఊర్లు తెలియని వాళ్ళు కానీ ఎవరు ఉండరు. సరే రాజకీయాలను ఇప్పుడు తర్వాత అన్న మాట్లాడినట్టునంటే సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఇవ్వడం అంటే అది కాంగ్రెస్లోనే సాధ్యమవుతుంది. ఆయన కూడా తెలుసు. తర్వాత చాలా మట్టుకు ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని బలైన వర్గాల నుంచి నీలం మధు వారిని అధిష్టానం గుర్తించింది, టికెట్ ఇచ్చింది. దానికి వాళ్ళకేమి ఇబ్బంది లేదు, లేదంటే ఇంకా వేరే పార్టీ వాళ్ళకి ఇంత బాధపడాల్సిన బెంగ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ధైర్యం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఒక అణగారిన కులాలకు సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది అనేది వాస్తవం. ఇంకొక విషయం ఇక్కడ ఒక విషయం, అణగారిన వర్గాలకో లేకపోతే ఒక బీసీ వ్యక్తికో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అని చెప్తారు. మరి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కదా, దానివల్లే కదా ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. నేను ఏమంటున్నానంటే లోకల్ సమీకరణలు కానీ అక్కడ కూడా బీసీ బిడ్డకే ఇచ్చినారు. అప్పుడు ఎమ్మెల్యే కూడా శ్రీనివాస్ గౌడ్ ఇంతకుముందు చేస్తే కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చినారు. నేను ఏమంటుంది తల్లి, తర్వాత అన్ని కూడా సమీకరణలు తర్వాత అక్కడ ఉన్నట్టు బట్టి తర్వాత దాన్ని బట్టి ఇస్తారు. తర్వాత అట్లా అంటే మీకు మీ దృష్టికి వచ్చినాయి చెప్పండి, ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా జరుగుతుంటది. నేను కాదనట్లేదు. నేను ఎందుకంటున్నంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన టికెట్ ఇచ్చినారు, ఆ సమీకరణలు మారినాయి, ఇంకొకరు టికెట్ ఇచ్చినారు, అయిన తర్వాత ఆయన మళ్ళీ గుర్తించినారు ఆయన నిజంగా నిరుపేద బిడ్డ, ఆయనకు అన్యాయం జరిగిందని గుర్తించి ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చినారు. సమీకరణలు అనేది ఇంటర్నల్ ఇష్యూ ఉంది, వారికి ఎవరికి ఇబ్బంది కావాల్సిన అవసరం లేదు. నీలం మధుకు అంటారంటే అవమానకరంగా మాట్లాడద్దు. నీలం మధు సర్పంచ్ నుంచి ఎంపీకి ఇచ్చినారంటారంటే అది రాజకీయ పార్టీల తర్వాత మా పార్టీగా మేము డిసిషన్ తీసుకున్నామని అంటారంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఇంకా అంతస్తులు ఉండాలా, లేకుంటే పెద్ద కులం ఉండాలా, లేకుంటే వారికి ఇంకేమన్నా అడిషనల్ గా ఏమన్నా పిహెచ్డీ ఉంటే నాకు తెలియదు తల్లి. కానీ ఒకటి ఏంటంటే ఎవరైనా సరే పెద్దలు మాట్లాడడం ఏంటంటే ఎవరు ఎక్కడ నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఎవరి పార్టీ వాళ్ళకు టికెట్ ఇవ్వడానికి వెలుసుపాటు ఉంది, వేరే డోర్లు రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ఏమంటున్నట్టు చాలా మట్టుకు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తర్వాత మరి అంత మాట్లాడే ముందు ఈ రోజు దేశం మొత్తమే అనుకున్న తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ సిబిఐని పెట్టుకున్న తర్వాత ఓరు చేస్తారో తెలుసు. కానీ ఈ రోజు రాజకీయాలు ఎట్లా ఏ స్థాయికి దిగరాల్సిందో తెలుసు. నేనేమంటున్నా ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విలువల కోసం ఆలోచించింది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మోడీ గారు అన్నారు ఫస్ట్ వస్తేనే నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తా అంటున్నారు. అది సాధ్యమైందా? కులాల పేరుతో మతాల పేరుతో ఏ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా తర్వాత దేశంలో ఎక్కడో కళ్ళం చేసుకొని ఈ రోజు మన కొత్తగా ఈ ఎలక్షన్ ఏం చేసినట్టే జై శ్రీరామను అవుతల్లి. నేను కూడా హిందూ, నేను పొద్దున్న లేచి హనుమంతుని మొక్కుతాను, తర్వాత జై శ్రీరామ్ అన్నది బయటకు వెళ్ళను. దాని అందరికీ ఏదో వీరికే మొత్తం వచ్చినట్టుగా వీళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? వచ్చి 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు 75 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ పాలించిందిగా. ఆ రోజు ఎక్కడన్న తర్వాత దేవాలయాలని మనం అది చేసినారా? అందరు కూడా ఉంటావు. నేను అనేది ఏంటంటే మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు కూడా దాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు టిఆర్ఎస్ విషయానికి వస్తాం. వీడేమో బీజేపీ ఏమో కేవలం మతం పేరుతోనే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప కానీ దేశం గురించి అస్సలు ఆలోచించరు. వాళ్ళు అన్నారు తర్వాత దేశం వస్తే దేశంలో మొత్తం తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాతనే ఏమో జరిగింది అంటే నేను ఏమంటున్నా తల్లి, ఆ రోజు ఇందిరాగాంధీ గారు దేశం కోసం చెప్పారు, ఆ రోజు రాజీవ్ గాంధీ గారు దేశం కోసం, ఈ రోజు రాహుల్ గాంధీ గారు పదవులు పక్కకు పెట్టి మనకు ఒక విద్యావంతుడైన తర్వాత ఈ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేసినారు. అదే చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు దేశానికి ఏదో అవసరం ఉందో తీసుకుంటారు తప్ప కానీ వారిలాగా తర్వాత భజన చేసుకుంటా పోయే రకం కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను ఒక సామాన్య కార్యకర్తగా ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ తర్వాత ఈ రోజు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేతలు మీరు ఇంతకుముందు చెప్పినారు. ఇక్కడ ఏంటంటే మెదకు ఈ సిద్దిపేట మెదకు ఉండే మెదక్ జైరాబాద్ ఇట్లా వచ్చినారు. మేమేంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండే నిజంగా కూడా తర్వాత
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అంటే ఒక వార్డు మెంబర్ సర్పంచ్ లాగా పనిచేసినారు. నందెల్లయ్య గారు కానీ, సర్వే సత్యనారాయణ గారిని, ఎంపీ బాగారెడ్డి గారు కానీ వాళ్ళు చేసినారు. మేమంటున్నాం గతంలో కూడా ఆల నరేందర్ గారికి కూడా వెనుకబడిన వర్గాలకు ఇచ్చినారు. కేవలం ఆ ఉద్యమ టైంలో 5,000తో ఓడిపోవడం జరిగింది. నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేటప్పుడు ఒకటి చెప్పాలి, తర్వాత చాలా చిరకాలం పాటు పనిచేసినారు కదా. కేవలం ఇక్కడ నర్సాపూర్కి 20 కిలోమీటర్ దూరంలో టోల్ గేట్ పెట్టినారు. వాళ్ళ అవసరాల కోసానికి హైవేలు అయినాయి, వందలాది మంది 1000 మంది చనిపోయినారు. నేను దాని మీద ఓ ఎంపీ అనే ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో అసలు పరిచయమే లేడు. వాళ్ళు కేవలం తర్వాత వాళ్ళ దగ్గర హరీష్ రావు గారి దగ్గర, కేసీఆర్ దగ్గర తర్వాత పనికొస్తాడు తప్ప కానీ ఎంపీగా పనికిరాడు. అందుకే నేనేమంటా అంటే, ఒక నిరుపేద బిడ్డ సర్పంచ్ స్థాయిలో వార్డు మెంబర్ గురించి, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, సర్పంచ్ ఎత్తిన బిడ్డ, మరుమూల ప్రాంతాల గురించి అవగాహన బిడ్డ ఈ రోజు ఎంపీకి పార్లమెంట్ పంపిస్తున్నాం. అన్ని గ్రామీణ ప్రాంతాల గురించి కూడా అవగాహన ఉంటారు కనుక అందుకే ఓటు వేయమంటే అడుగుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఎంపీ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు వారు కలెక్టర్ ఉండే ఈ రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేసినారు. కేసీఆర్ గారు కాలు పట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి ఏమంటున్నాం? అన్న రగన్న అంటే ఆయన పెద్ద ఆయన, నిజంగా కూడా రగన్న అంటే నాకు కూడా పర్సనల్ గా నాకు ఎలాంటి లేదు, చాలా హైపర్ యాక్టివ్ అన్నా కూడా. తర్వాత ఆయన సమాజ స్పృహ ఉన్నోడు. కాకపోతే ఏంటంటే అప్పుడు కూడా అయ్యో పాపం అంటే దుబ్బాకలు గెలిచిండు. ఇక్కడ బీజేపీ లేదు కదా. ఇప్పుడు ఏంటంటే ఉద్యమం చేసిండు, మంచోడు కాదనట్లేదు కదా. ఈరోజు అంతకన్నా మంచోడు నీలమ్మది ఉన్నాడు కదా. మేము రగన్నం కూడా వ్యతిరేకించట్లేదు కదా. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఎందుకు అడుగుతున్నాం అంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో వచ్చింది. ఈ రోజు అన్ని కార్యక్రమాలు జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక నిరుపేద బిడ్డకి ఇచ్చినాం, ఒక వెనుకబడి ఉన్న వర్గాల వారి బిడ్డకి ఇచ్చినాం, ఈ రోజు బుధరాజ్ కులానికి సంబంధించిన బిడ్డకి ఇచ్చినాం. అందుకోసానికి ఆదరించి మన చేతులు జోడించి పెట్టుకుంటున్నాం తప్ప కానీ వాళ్ళ లెక్క తర్వాత బోనస్ వస్తుంది, రుణమాఫీ అవుతుంది, ఇచ్చిన గ్యారంటీలు కూడా అన్ని నెరవేర్చినాం. కానీ ఒక విషయం అర్థం చేసుకోండి, 4 నెలల కాలంలో మాగా మంగడంగడి చేస్తున్నారు. ఈ రోజు ఆయన మంత్రి చేసినారు, ఉద్యమంలో పనిచేసినాడు. ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఎవరినన్నా, నన్ను కాదు, నేను కాంగ్రెస్ వారిగా తప్పు చెప్తుండొచ్చు కాక ఆయన మీద నాకు రాజకీయంగా నేను తప్పు చెప్పను కూడా. నేనేమంటున్నా, యాజ్ అ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఏ మరుమూల ప్రాంతానికి రమ్మని వస్తా. హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గురించి అంటే గజ్వెల్, సిద్దిపేట తప్ప వరకు ఇంకోటి కనిపించదు. ఉన్న నిధులన్నీ తీసుకుపోయి సిఎస్ఆర్ నిధులు ఉన్న నిధులన్నీ హాస్పిటల్లో, అన్ని డిగ్రీ కాలేజీలు అన్ని తీసుకుపోయి పెడతారు. ఈరోజు నర్సాపూర్ ప్రాంతాల్లో కానీ, మెదక్ ప్రాంతాల్లో కానీ ఒక్కడు కూడా పట్టించుకున్న పాపాన ఊరంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఇది. ఈ విధంగా తర్వాత ఎంపీ కానీ వారి యంత్రాంగం కానీ ఈ రోజు ఈ ప్రాంతాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసినారు. ఆ నిర్లక్ష్యం వల్ల తర్వాత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే వెంకటరామరెడ్డి గారు కూడా వేలాది ఎకరాల భూమిని పేదల పొట్టగొట్టిరు. తర్వాత ఉన్నత వర్గాలను సేవ్ చేయడానికి కోసానికి అలైన్మెంట్ మార్చి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులు అయితేనేమి, ఇప్పుడు త్రిబులార్లు అయితేనేమి కొంతమంది చేసినారు. అందుకే మేము చెప్తున్నాం, గొంతెత్తి చాటే బిడ్డ నీలం మధు, బడుగు బలహీన వర్గాల బిడ్డ నీలం మధు. అందుకోసానికే ఒక వెనుకబడిన వర్గాల బిడ్డకి, ఒక ముదిరాజ్ కులానికి సంబంధించిన బిడ్డ ఈ రోజు టికెట్ ఇచ్చిన కనుక అన్ని వర్గాల తర్వాత ఈ రోజు మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే, చేతులు జోడించి మీరు వారు తర్వాత వారికి ఒక అవకాశం ఇచ్చినారు. ఈ బిడ్డకు అవకాశం ఇవ్వలేరు. ఈ బిడ్డకు అవకాశం ఇస్తే గ్రామ పంచాయతీ గురించి తెలుసు, వార్డు గురించి తెలుసు, గ్రామీణ ప్రాంతాల గురించి తెలుసు కనుక అన్ని అవగాహన ఉన్న వ్యక్తి కనుక, సమాజ స్పృహ ఉన్న వ్యక్తి కనుక గెలిపించాలని కోరుకుంటున్నాం. రైట్. సో మహేష్ రెడ్డి గారు, బీజేపీకి సంబంధించి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ పార్టీ అభ్యర్థులకి ఎందుకు ఓటేయాలి అనే విషయంలో క్లారిటీతో ఉన్నారు, వాళ్ళు అవన్నీ చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ ఎవరికి ఇస్తారు టికెట్ అనే దాంట్లో కేసీఆర్ గారు, సరే వెంకటరామరెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆయన్ని గెలిపించాలని చెప్పి కూడా కోరుతున్నారు. సో వెంకటరామరెడ్డి గారి మీద ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. ఆయన గతంలో ఏదైతే రైతులకు సంబంధించిన విషయంలో వరి వేసి చెప్పండి. విమర్శలు అనేది మామూలు విమర్శ కాదు. ఈ రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టే విధంగా దొరల కాల దగ్గర తర్వాత ఒక కలెక్టర్ గా ఉండి నేను అదే మాట్లాడుతున్నాను. వ్యవస్థ ముఖ్యం, మనుషుల కన్నా వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థ నాశనం చేసిన వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. వెంకటరామరెడ్డి గారికి ఈ రోజు ఎందుకు టికెట్ ఇచ్చినారు? ఇక్కడ లోకల్ గా మదన్ రెడ్డికి ఇస్తా, 1,00,000 మెజార్టీతో గెలిపిస్తున్నారు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యేకి. వాళ్ళే చెప్పిర్రు, ఉపన్యాసాలు ఇచ్చిర్రు. ఒక తర్వాత ఒక ఆవిడ టికెట్ ఇచ్చి ఇక్కడ మదన్ రెడ్డి 1,00,000 మెజార్టీతో గెలిపిస్తాం మేము అని చెప్పి వాళ్ళే చెప్పిర్రు. మాట తప్పిన మనుషులు, రాజ్యాంగాన్ని కించపరిచే వారు